వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే, ధ్వంసమైన ఇల్లు, నిరాశ నిండిన కళ్ళు. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలను కకావికలం చేసిన వరదలు. ఇల్లు బురదమయమై, పొలాలు రాళ్లపాలై దయనీయమైనటువంటి పరిస్థితులు. ఒక తల్లి బురదలో తన పిల్లల దుస్తులు వెతుకుతోంది. పిల్లాడు పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్నాడు. మహిళ తలుపులు లేని ఇంటిని చూస్తూ తల్లడిస్తోంది. ఇంటి పెద్ద తడిసిన బియ్యాన్ని నడిబజార్లో రాశిగా పోస్తున్నాడు. అవ్వ తన గుడు బాగు చేసే దిక్కు లేక అల్లాడుతోంది. విద్యార్థిని తన పుస్తకాలు ల్యాపి కనిపించక ఏడుస్తోంది. అన్నదాత మునిగిన పంటను కాపాడుకునేందుకు తనలాడుతున్నాడు. డ్రైవర్ బురదలో కూరుకున్న ఆటోను చూసి కన్నీరు పెడుతున్నాడు. ఉద్యోగి తన సర్వీసు పుస్తకం కొట్టుకుపోయిందని వాపోతున్నాడు. వరద నీరు ఇళ్లలోకి రావడంతో పాడైన సామాగ్రిని ఆరబెట్టుకుంటున్న ఖమ్మం బొక్కలగడ్డలను వీధి వాసులు. ఖమ్మం లోపట, తెలంగాణ ప్రాంతం లోపట్నే అత్యంత భారీ స్థాయిలో కేవలం ఖమ్మం ప్రాంతంలో మాత్రమే ఫ్లడ్స్ అనేటివి ఆ ప్రాంతాన్ని కకావికలం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే కేవలం కబ్జాల వల్ల. ఖమ్మం యొక్క పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే విధంగా ఖమ్మం ప్రాంతంలో ఉన్నటువంటి చెరువుల్ని, నాణాలని, కుంటల్ని అన్నిటిని కూడా ఆక్రమించేసి ఆ సమతుల్యతను దెబ్బతీసేసి ఈరోజు నీరు భూమి మీద పడితే ఇంకిపోయేటటువంటి ఒక ప్రాంతం లేకుండా, అవకాశం లేకుండా అక్కడ పూర్తిగా కబ్జాలు పెట్టేసి భూములను మొత్తం కూడా దాన్ని విపరీతంగా దాని యొక్క స్ట్రక్చర్ని దెబ్బతీసి ఈరోజు ఖమ్మం మునిగిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తులు గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే. అప్పుడున్నది వాళ్ళే, ఇప్పుడున్నది కూడా వాళ్ళే. అట్లాంటి పరిస్థితిని పూర్తి తెలంగాణ ప్రాంతాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు కొన్ని ప్రాంతాల్లో కూడా తప్ప. ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి? కబ్జా పెడితే ఏమవుతుంది అని చెప్పి మనం అందరం అనుకున్నచ్చు. నాలాల వల్ల, చెరువుల వల్ల, కుంటల వల్ల ఈ వర్షపు నీరు ఏదైతే ఉందో అది కూడా మొత్తం కూడా ఆ చెరువుల్లోకి, నాలాల్లోకి చేరిపోతున్నది. లేకపోతే మనకి ఇప్పుడు సిమెంట్ రోడ్లు, డాంబర్ రోడ్లు రావడం వల్ల ఇప్పుడు మనకు చాలా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే, ఒకప్పుడు మట్టి రోడ్డు ఉండడం వల్ల మట్టి వల్ల నీళ్లు ఇంకిపోతుండే. ఇంకిపోయినటువంటి వాటర్ వల్ల ఇప్పుడు ఆ భూగర్భ జలాలు కూడా మనకు అవైలబుల్గా ఉంటుంటే, ఇప్పుడు అవి దిక్కుంటలేవు. ఎన్ని వర్షాలు పడ్డప్పటికీ ఈ వాటర్ ఎటుపోకుండా తెలియక నగరాలనే ముంచెత్తేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తే ఇట్లా అనావృష్టో, అతివృష్టో ఈ రెండు రకాలైనటువంటి ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఖమ్మంలో కన్నీటి కాలనీలు, ఇళ్లలో 4 అడుగుల మేర ఒండ్రు మట్టి మేటలు. పూర్తిగా ఇసుక, మట్టి ఇళ్లలోకి వచ్చినటువంటి సందర్భం. చిగురుటాకిలా వణికిన తొగర్రాయి, భయంగా కోదాడ వరద బాధితులు. సాగర్ ఎడమ కాలువ గండితో ముంపులో వరి పొలాలు. తడిసిన బియ్యాన్ని పారబోస్తున్న ఖమ్మంలో మంచికంటి నగరకు చెందిన ఉపేందర్. మహబూబాబాద్ జిల్లా మరిప్పెడ మండలం సీతారాం తండాలో బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో రామచంద్ర నాయక్, మురళీ నాయక్, తీన్మార్మలన్న, సీతక్క తదితరులు. కబ్జాల వల్లే ఖమ్మం మునిగింది. మహబూబాబాద్ వరదలకు అదే కారణం. చెరువులు ఆక్రమణలపై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్. హైడ్రా తరహా వ్యవస్థలను కలెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలి. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాశాం. భాజపా 50% పరిహారం తెస్తే మృతులకు 50 లక్షలు ఇస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో బాధితులకు పరామర్శ, వరదలపై సమీక్ష. నిజంగా ఈ మాట వాస్తవమే. ఇప్పుడు దాదాపు 8 మంది ఎంపీలు బీజేపీకి సంబంధించి తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నారు కాబట్టి తెలంగాణలో పూర్తి స్థాయిలో 1-2 జిల్లాలు తప్పించి మిగతా తెలంగాణ ప్రాంతం అంతా కూడా వరద నీటిలో మునిగిపోయింది. కాబట్టి ఆ వరద బాధితుల్ని ఆదుకోవడానికి, ఈ ముంపుకు గురై ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ప్రాంతాలను మళ్ళీ పునరుద్ధరించడానికి ఖచ్చితంగా మీరు నిధులు తీసుకురావాల్సిందే. డెఫినెట్గా మీరు నిధులు తీసుకురావాల్సిందే. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి పార్లమెంట్ లోపల మా ప్రాంతం లోపల ఈ విధమైనటువంటి ఫ్లడ్స్ వచ్చినాయి, ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి, సమస్యలు ఏర్పడ్డాయి, చాలామంది నిర్వాసితులు అయిపోయారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక 50% నష్టపరిహారాన్ని కేంద్ర సహాయంగా ప్రకటించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోయి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా కేవలం బీజేపీ ఎంపీలు మాత్రమే. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్నో లేకపోతే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలను విమర్శించడం కాదు. గత 10 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వం కూడా ఉన్నది. మీరేం బీకిరో, మీరేం చేసిరో కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దాన్ని కూడా మీరు అక్కడ చాలా మర్యాదగా వెళ్ళి ఆ యొక్క నిధులను తీసుకొని వస్తే
బాగుంటుంది. ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే భారీ నష్టం. వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరించినా పట్టించుకోలేదు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 పరిహారం ఇవ్వాలి. అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లేందుకు మా పార్టీ సిద్ధం. హరీష్ రావు. ఖమ్మంలో పరామర్శకు వెళ్లిన బారాస నేతలపై కార్లపై రాళ్ల దాడి. ఖమ్మం గ్రామీణ మండలం రాజీవ్ గృహకల్ప వద్ద మున్నేరు వరద బాధితులను పరామర్శిస్తున్న హరీష్ రావు, చిత్రంలో సండ్ర వెంకట వీరయ్య, సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి తదితరులు. ఇక్కడ వీళ్ళు ఏం చేసిరని చెప్పి రాళ్లతో దాడి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వం. వరద లోపట ఖమ్మం జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మండలాలు, గ్రామాలు మునిగిపోయినప్పుడు ప్రతిపక్షంగా సైలెంట్గా ఉండకుండా వారితోటి ఎంతవరకు వీలైతే అంతవరకు సహాయం చేయడానికి వారు ముందుకొస్తూ వారి వంతు పరామర్శను ప్రజలకు తెలియజేస్తున్నప్పుడు ఒక బాధ్యతే కదా అది. మనం అన్నిటికీ విమర్శిస్తున్నాం కదా, సైలెంట్గా ఉన్నప్పుడు విమర్శిస్తున్నాం కదా. మరి వాళ్ళు వచ్చిండు, ప్రత్యక్షంగా వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను పరిశీలించి అంతో ఇంత వాళ్ళకి సహాయం చేయాలనుకున్నప్పుడు వాళ్ళ మీద రాళ్ళ దాడి చేసుడు ఏంటంటే ఉన్మాదం కాకపోతే చేస్తే ఏమొస్తుంది? దేనివల్ల చేస్తారు? ఎందుకు చేశారు మీరు? ప్రభుత్వాన్ని కేవలం హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీయో బీజేపీ పార్టీయో కాదు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించవలసింది. ఖచ్చితంగా ఆ యొక్క హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రశ్నిస్తారు, విమర్శిస్తారు. దానికి రాళ్ళదాడి చేస్తామని చెప్పనంటే మీ నియంతృత్వ ధోరణికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం అవుతుంది. మేమున్నామని మీకేం కాదని వరద బాధితులకు ప్రభుత్వ ఉద్యోగుల ఆపన్న హస్తం. 130 కోట్ల విరాళం ప్రకటించిన తెలంగాణ ఉద్యోగుల ఐకాస. చిత్తసీమ దాతృత్వం. వరద బాధితుల కోసం తెలుగు రాష్ట్రాలకు సినీ ప్రముఖుల విరాళాలు. 1 కోటి చొప్పున ప్రకటించిన బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు. ఇప్పుడు 130 కోట్ల రూపాయలను ప్రకటించినటువంటి ఐక్య కార్యాచరణ సమితి, ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి యొక్క ఆ సహాయాన్ని ఎవ్వరు కూడా గుర్తించరు. కానీ ఇక్కడ 1 కోటి రూపాయలు, 10 లక్షలు, ₹1,00,000 ప్రకటించినటువంటి సినీ ప్రముఖుల యొక్క ఫోటోలు మాత్రం ప్రతిరోజు ఇక అన్న తురుము, అన్న తోక, అన్న అది, అన్న ఇది అని చెప్పి భజన చేసుకునేటటువంటి ఆ మీమ్స్ క్రియేట్ చేసుకునేటటువంటి వ్యవస్థ పూర్తిగా పెరుగుతుంది. మీరు బాగా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి 130 కోట్లు ఇవ్వవలసినటువంటి అంత గొప్ప స్థాయిలో ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఉద్యోగుల సమస్య అనేది ఎప్పటికప్పుడు ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో మనం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే సరైనటువంటి టైంకు జీతం రాకపోవచ్చు, పిఎఫ్ కట్ అయినటువంటి పిఎఫ్ సరైనటువంటి టైంకు రాకపోవచ్చు, రిటైర్మెంట్ తర్వాత రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇంకప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఒక పెన్షన్ స్కీమ్ ఎప్పుడు చూడండి అసలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇట్లాంటి స్కీమ్లో తీసుకొస్తుంది. కానీ ఆ పెన్షన్ స్కీమ్ వల్ల ఎప్పటికి వాళ్ళు దాని మీద కూడా ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి సందర్భం కూడా వాళ్ళు ఈరోజు ఐక్య కార్యాచరణ సమితి తరపున 130 కోట్లు ప్రకటిస్తే అది మాత్రం ఎవరికి గుర్తుండదు. కానీ ఈ ₹1 కోటి 10 లక్షలు ప్రకటించి ఎన్ని తింటున్నారు వాళ్ళు? ఇక్కడిదా సొమ్ము? ఒక్క సినిమాకు 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు. ఒక సినిమా తీయనంటే 300 కోట్లు, 400 కోట్లు. ఏం చెల్లేస్తాను అవన్నీ? ఎవరిచ్చిరు అవన్నీ? ఇక్కడ రామానాయుడు స్టూడియో కావచ్చు, అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, లేకపోతే అటు రామోజీరావు 2,000 ఎకరాలు కావచ్చు, ఇవంతా కూడా ప్రజలదే కదా. ఈ సొమ్మును ఏదో సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేస్తారు అని చెప్పారంటే వాళ్ళ సామాజిక వర్గాలను వాళ్ళ ఇండస్ట్రీలను డెవలప్ చేసుకోవడానికి వాడుకొని ఈరోజు సామాన్య ప్రజలకు పూర్తిగా నష్టం చేకూర్చి ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ కూడా ఏ మూలకు చూసినా కూడా వాళ్ళే మొత్తం పూర్తిగా భూములను ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి. వడ్డీకి పావు షేర్లు ఈ రోజు లోపల గజము ₹1,00,000, 2 లక్షలు ఉన్నటువంటి ఈ నేపథ్యం లోపల వాళ్ళు ఆ సందర్భం లోపల ఎకరాలకు వందల ఎకరాలు మొత్తం కూడా కబ్జాలు పెట్టి ప్రభుత్వం ఏదో అభివృద్ధి చేస్తారని ఇస్తే దాన్ని సొంత భూమిగా వాడుకున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి దుర్మార్గులు ఒక సినిమా అయితే 50-60 కోట్ల వరకు డిమాండ్ చేసి తీసుకునేటటువంటి దుర్మార్గులు ఈరోజు 1 కోటి 2 కోట్లు ప్రకటించడం అనేది చాలా దారుణ. ఆయనతో ప్రకటించడం ఎందుకు? ఎవడు ప్రకటించడం అన్నాడు మిమ్మల్ని? వందల వేల కోట్లు, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. శోభన్ బాబు యొక్క ఆస్తుల విలువ 1,00,000 కోట్లు, అక్షరాల 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు ఏందండి?
విద్యా కమిషన్కు పచ్చజెండా, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. త్వరలో చైర్మన్, 3 సభ్యుల నియామకం. మెంబర్గా సెక్రటరీ, ఐఏఎస్ అధికారి. శిశు విద్య నుంచి వర్సిటీ విద్య వరకు సమగ్ర విధానాల రూపకల్పన కమిషన్ లక్ష్యం. తెలంగాణ విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయరు. జక్కన్ సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి బీసీల కోసం ఉద్యమం చేస్తా అంటే 9 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఆరోగ్యాన్ని పూర్తిగా దారుణమైనటువంటి స్థాయిలో క్షీణించిపోతే కూడా ఒక మెయిన్ ఎడిషన్లో ఇవ్వనటువంటి ఈ పత్రికలు వీళ్ళవి మాత్రం దాతృత్వం అన్నటువంటి పేరుతోటి ఏదో పెద్ద పీకుడు పని చేసిరని వాళ్ళ ఫోటోలు వేసారు. అత్యాచార నిందితుడికి ఉరి. అపరాజిత బిల్లుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 9 మంది మావోయిస్టుల మృతి, వీరిలో 6 మహిళలు. ఛత్తీస్గఢ్ బస్తర్ అటవీ ప్రాంతం లోపల, దంతెవాడ అటవీ ప్రాంతం లోపల దాదాపు ఒక 9-10 మందిని ఎన్కౌంటర్ చేశారు. అలా దాదాపు 6 మహిళలు ఉన్నట్టుగా మనకు సమాచారం తెలుస్తూ ఉన్నది. ఈ మారణహోమం ఎన్నడా అవుతుంది? పోలీసుల యొక్క ఈ దుశ్చర్య, కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ దుర్మార్గమైనటువంటి ఈ చర్య అనేది ఎప్పుడు ఆగుతుంది? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు దీన్ని ప్రశ్నించాలి? ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు పెడతా ఉన్నారు. ఇది బిజినెస్. పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది కాబట్టి ఖమ్మంలో ఎట్లాంటి గోస ఏర్పడ్డదో మనం చూసినాం కదా. బస్తర్ ఆదివాసీ అటవీ ప్రాంతం లోపల ఈ మధ్య భారతదేశంలో అత్యంత చాలా పెద్ద విస్తీర్ణం ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని పూర్తిగా డిమాలిష్ చేసే ప్రయత్నం చేస్తూ అక్కడ మైనింగ్ని ప్రారంభించినటువంటి కేంద్ర ప్రభుత్వం, అనుమతులు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం, దానికి ఆ ప్రకృతిని జడగొట్టద్దు, మా భూముల్ని లాక్కోవద్దు, మా బ్రతుకును లాక్కోవద్దు, మా జీవనాధారాన్ని లాక్కోవద్దు, అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను కూడా ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్కు ఉపయోగించరాదు అని చెప్పి ఆదివాసులు అక్కడ పోరాటం చేస్తూ ఉంటే వాళ్లకు మద్దతు తెలిపినటువంటి నక్సలైట్లను, ఆదివాసీలను కలిపి చిత్తుగా చంపేస్తున్నటువంటి పోలీసులు, కేంద్ర ప్రభుత్వము, అక్కడ ఉన్నటువంటి అదాని కంపెనీ. ఇది పరిస్థితి. నేటి సాయంత్రానికి రైళ్ల పునరుద్ధరణ. తాళ్లపూసపల్లి మహబూబాబాద్ మధ్య దాదాపు పూర్తి కీలక దశలో. ఇంటికన్నే కేసముద్రం మార్గం పునరుద్ధరణ. 2 రాష్ట్రాలని కలిపే లైనే వరద నీటి కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది కేసముద్రంలో కూడా. ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.